గీతికా ఛానల్. అందరు బాగున్నారు కదండి. ఇప్పుడు దీవాళీ కదండి. సో అందరూ కూడా టిఫిన్స్ అని, రంగోలీలని, అదని ఇదని చూస్తూనే ఉంటారు. సో ఇప్పుడు నేను చేతి చట్నాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దీనికి మనకు ముఖ్యంగా కావాల్సింది పాత బియ్యం అండి. ఫస్ట్ మనం పాత బియ్యం తీసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు కడగాలి. కడిగేసి దాన్ని 4 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలండి. నానబెట్టేసి 4 గంటల తర్వాత వాటిని వాటర్లో నుండి తీసి ఒకటి హోల్స్ ఉన్న గుల్ల కానీ ఇంకేదైనా లేదంటే ఒక బట్టలో కానీ వేసి ఎండ కొట్టకుండా నీడకి మాత్రమే 1 గంట పాటు వాటర్ అంతా పోయేట్టుగా పెట్టాలి. ఆ తర్వాత చెక్కీలని గిర్నీలని ఉంటాయి కదండి, దాంట్లోకి మనం ఆ బియ్యాన్ని పంపిస్తే ఈ రకంగా పిండిని చేసి పంపిస్తారు. ఈ పిండిలో ఇది నేను 2 కిలోల బియ్యాన్ని నానబెట్టానండి. ఈ 2 కిలోల బియ్యంలోకి ఇప్పుడు నేను ఏ రకంగా తీసుకోవాలనేది మీకు పర్ఫెక్ట్ కొలతలు చెప్తానండి. దీనికి ముఖ్యంగా మనం ఇప్పుడు నానబెట్టిన బియ్యంతో పిండి అండి, ఓమ, నువ్వులు, ఉప్పు, ఇవి 3 ఉంటే సరిపోతాయి దీంట్లోకి. ఓకేనా. ఇప్పుడు కిలో బియ్యం అన్నాను కదండి, కిలో బియ్యంకి 1 కిలో బియ్యంకి ఈ రకంగా పిడికిలి పడతాం కదండి ఉప్పుని. పిడికిలి పట్టిన 1 పిడికిలి ఉప్పు సరిపోతుంది అంటారు. కాకపోతే మనము చెక్కికి పంపించినప్పుడు చెక్కిలో కొంచెం పిండి తగ్గుతుందండి. అది కొంచెము చెక్కిలోనే ఆపేసుకొని మిగతాది కొంచెమే వేస్తుంది. కాబట్టి కొంచెం తీసేసి లూజ్గా 1 పిడికిలి వేసాను. 1 కిలోకి 1 పిడికిలి కొంచెం తగ్గించి తీసుకోవాలి. చిన్న పిడికిలి తీసుకోవాలి, పెద్దగా తీసుకోకూడదు. అండ్ 2 పిడికిలి. ఓకేనా. ఆ తర్వాత కనుక మళ్ళీ ఉప్పు మీకు సరిపోకపోతే కలిపాక చూసుకోవచ్చు. అండ్ 1 కిలో పిండికి 1/2 కిలో నువ్వులు పోయాలండి, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఓమా వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలము ప్లస్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, హెల్త్లోకి బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను, అంటే 1 పిడికిలంతా ఓమా తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు చూద్దాము. 1 పిడికిలి, 2, 3, కిలోకి 3 చొప్పున తీసుకుందాం. ఓకేనా. 4, 5, 6. ఓకేనా. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఈ రకంగా తీసుకొని దీన్ని మంచిగా కలియబెట్టాలండి. అండ్ కొంతమంది అంటూ ఉంటారు ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, బట్టకి పోతుంది అని చెప్పేసి. కానీ మనం వేసుకునే 1 కిలోకి 2 కిలోలకి ఏం పోతుందండి, బట్టకి ఒక చిటికెడు పోతుందేమో. అందుకని చెప్పేసి ఇవాళ రేపు బీపీలని అవన్నీ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. కాబట్టి 1 కిలో పిండికి లూజ్గా పట్టిన 1 పిడికిలి ఉప్పు చాలా బాగుంటుంది, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది చూసారా, ఇలా మొత్తం కలిపేశానండి. అండ్ మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలవడానికి ఇట్లా కొంచెం పిండి తీసుకొని నోట్లో వేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా ఉంది నాకైతే. మీరు మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు ఈ కొలతల్ని కనుక కరెక్ట్గా పాటిస్తే చక్కగా ఎమ్మిగా తయారవుతాయి చట్నాలు. అండ్ ఒకవేళ మీరు ఇంకా హెల్తీగా ఉండాలి ఇది అనుకుంటే కనుక దీంట్లో 1/4 కిలో వెన్న వేయాలి. 1/4 కిలో వెన్నని ఇందులో యాడ్ చేయాలి. కిలోకి 1/4 కిలో వెన్న యాడ్ చేయాలి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కానీ నేను మాత్రం వేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ దాన్ని వెన్నని ఎలా చేసుకోవాలి, వెన్న నుండి నెయ్యి ఎలా చేయాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేస్తాను. ఇంతకుముందు నేను చేశాను అది. సో దాన్ని నేను మీకు లింక్ పంపిస్తాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ ఒకటేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా అండి, ఈ రకంగా కలుపుకోవాలి పిండిని. ఇలా పల్చగా కొంచెము, అంటే మరీ పల్చగా కాదు, ఇలా తీసుకుంటే ఇలా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడు గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెము పల్చగా కలుపుకుంటే మనకు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నాలు పోసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ చట్నాలు ఎప్పుడు కూడా ఎండకు పోయకూడదు. అండ్ ఎక్కువగా గాలి వచ్చే చోట కూడా పోయకూడదండి, ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి, పగిలిపోతాయి. సో గాలి ఎండ లేని చోట మెల్లిగా పోసుకోవాలి. రూమ్లో పోసుకుంటే ఇంకా బెస్ట్ అండి. అండ్ మేడ మీద పోస్తాము లేదంటే ఎండకు పోస్తాము అని అంటే ఇరిగిపోతాయి, రావు. ఇలా కలిపి ఒక 5-10 మినిట్స్ పెట్టేయాలండి. ఆ తర్వాత ఇవి బట్ట మీద పోస్తారు.
కవర్స్ మీద వాటి మీద పోయారండి, బట్ట మీదే పోయాలి. మందపాటి బట్ట ఉంటే ఇంకా బెస్ట్, చక్కగా వస్తాయి. సో ఇప్పుడు బట్ట వేసుకొని అవన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది కదా, ఆ లోపల ఇది కొంచెం నానినట్టుగా అవుతుంది. ఇప్పుడు మనం బట్ట అవన్నీ వేసుకున్నాక మళ్ళీ ప్రొసీజర్ చూపిస్తాను మీకు. మన సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో ఏ పూజ చేసినా మొదటగా గణపతిని పూజిస్తాం కదండి. సో ఈ చక్నాలు వేసినప్పుడు కూడా గణపతిని ఇలా ఫస్ట్ ఒక ముద్దలో పెట్టుకొని దీన్ని పసుపు కుంకుమ వేసి, మనకి ఎక్కువగా ఉంటే చుట్టడానికి ఆడవాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకు కూడా పెట్టేసి గణపతిని మొక్కుకోవాలండి. అంటే ఎటువంటి విఘ్నం లేకుండా మా పనులన్నీ చక్కగా అవనిపు స్వామి అని మొక్కుకోవాలి. అలా మొక్కుకోవడం ద్వారా మనకి ఏది కూడా చెడుగా జరగకుండా చక్కగా మంచిగా వస్తాయి. ఆ తర్వాత కొంచెం ముద్దని ఇలా తీసుకొని ఇలా చేస్తూ దీన్ని చుట్టుకోవాలండి. ఇవి పాత బియ్యం కనుక ఉంటే ఇలా తీగ చక్కగా వస్తుంది అండ్ క్రంచీగా వస్తాయి. ఒకవేళ కొత్త బియ్యం కనుక మీరు తీసుకున్నారంటే చక్నాలు గట్టిగా వస్తాయండి. ఇలా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్ని చుట్లు అంటే అన్ని చుట్లు వేసుకోవచ్చు, 2, 3, 4 మీకు ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవాలి. నేను 3 వేస్తున్నానండి. ఇలాగే ఇవి వేసిన తర్వాత ఇలా చేతి పెట్టి చూడాలి, పచ్చిదనం తాకకుండా ఇవి ఎండిపోవాలి, అంటే మొత్తం ఆరిపోవాలి, పచ్చిదనం తాకకుండా ఆరిపోవాలి. ఆ పదన మొత్తం బట్ట పీల్చుకుంటుంది అనమాట. అలా ఆరిపోయిన తర్వాత మనం నూనె వేడెక్కాక అప్పుడు గోలించుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా కొచ్చటి పాత్రగా ఉండాలంటే లెవెలింగ్ సమానంగా ఉండాలి, ఇట్లా సన్నగా ఉండాలి. ఇలా చూడండి, ఇది సన్నగా ఇలా ఉండాలి. దీనికి కాస్త నేను నూనె పెడుతున్నానండి, అంటే చక్నాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ జారడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ప్లేట్ రివర్స్లో పెట్టుకున్నాను, దీని మీద నేను చక్నాలు తీసుకుంటాను. అది ఏ రకంగా అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా అంతా నూనె రాస్తున్నాను దీనికి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం చక్నాలు తీసుకున్నప్పుడు జారుతాయి, నూనెలోకి ఈజీగా జారుతాయి. మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చూస్తాను, ఇవి అన్నీ ఆరిపోయి ఉన్నాయండి. సో ఇప్పుడు నేను వీటిని తీస్తాను. ఇక్కడ చూడండి, నేను సన్నం పాత్ర అని చెప్పాను కదా, ప్లేట్ ఒకటి సన్నంది తీసుకున్నాను. ఈ రకంగా తీసుకొని దీని మీద ఇలా పెట్టానండి. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకొని దీని మీదనే పెడుతున్నాను. ఇలా మనం 5 చక్నాలు ఈజీగా పెట్టుకోవచ్చు, ఒకదానిపైన ఒకటి. చూసారా, ఇలా. ఓకేనా, ఇప్పుడు నేను నూనె వేడికి పెట్టాను కదా, ఇది నూనెలో వేసి చూపిస్తాను ఇప్పుడు. దీన్ని గారెపుల్ల అంటారు. ఇది కంపల్సరీగా ఉండాలి చక్నాలు చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ప్లేట్ మీద 5 చక్నాలు తీసాను కదా, ఇది ఎలా వదలాలి అనేది చూపిస్తాను చూడండి. ఆయిల్ నేను ఆల్రెడీ పెట్టి వేడికి పెట్టాను, అది చాలా వేడి కావాలి, అంటే వేడిగా అయింది ఇలా తెలుస్తుంది. ఏదైనా చిన్న పిండి ముక్క వేసి చూడండి, అది వేడిగా అవ్వగానే చక్నాలని ఇలా స్లోగా వేయాలి. ఓకేనా అండి. అండ్ వేసిన వెంటనే కూడా పుల్ల పెట్టి గెలకకూడదండి. ఇలా పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చి కాస్త ఆగుతుంది, ఆగినప్పుడు అప్పుడు మాత్రమే మనము మలచాలి. అండ్ ఒక జాలి గింట కూడా పెట్టుకోవాలండి, ఏదైనా చిన్నవి ముక్కలు ఒకవేళ ఇరిగినవి ఉంటాయి కదా అవి తీసుకోవడానికి. అండ్ ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈజీగా వస్తున్నాయా లేదా. పచ్చిగా ఉన్నప్పుడు మనము తిప్పడానికి ట్రై చేసామనుకోండి అది ఇరుగుతుంది. సో పచ్చిగా వేయగానే వెంటనే మనం పుల్ల పెట్టి గెలకకూడదు. ఫ్రెండ్స్, ఇది సపరేట్ చేసుకోవాలి కానీ పదే తిప్పుతూ ఉండకూడదండి. పదే తిప్పుతూ ఉన్నామనుకోండి అవి గట్టి పడతాయి. ఒకసారి ఇది పైన అయ్యాక అప్పుడు మాత్రమే కిందికి తిప్పాలి. మనకి ఏర్పడిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చిందా లేదా అనేది. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం తిప్పాలి. ఇప్పుడు చూసారా, దీనికి లైట్ క్రీమ్ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను. పదే తిప్పుతూ ఉండడం ద్వారా గట్టిగా అవుతాయి చక్నాలు, గుర్తుపెట్టుకోండి. పదే తిప్పకూడదు. సో ఇప్పుడు నేను అన్నీ తిప్పేశాను. ఇవి కొంచెము ఎల్లో కలర్లో వస్తాయి, లైట్ గోల్డెన్ కలర్, లైట్ క్రీమ్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. అలా వచ్చాక వీటిని తీసేసుకోవాలి. అండ్ ఇవి చేయడానికి నిప్పు ఎక్కువగా ఉండాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. నిప్పు ఎక్కువగా పెట్టి ఇవి గోలిస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇంకొకసారి తిప్పాను, చూసారా. ఇప్పుడు ఇంకోసారి తిప్పితే 2 వైపులు కూడా చక్కగా వేగిపోతాయి ఇవి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి అయిపోయాయి. అది అయిపోయాయని ఎలా తెలుస్తుంది అంటే చూసారా, ఇంతకుముందు పొంగు ఎలా వచ్చింది ఇప్పుడు లేదు. సో అలా అయిపోయాయని తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా లైట్ క్రీమ్ కలర్లో మారిపోయింది. వైట్గా ఉన్న చక్నం కాస్త క్రీమ్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు ఇది ఇలా తీసి ఇక్కడ నేను హోల్స్ ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను చూసారా, ఇది అలాగే పెట్టేసేయాలి కాసేపు. ఓకేనా, ఇంకో వాయి రెడీ అయ్యే వరకు అది అలాగే పెట్టాలి. అంటే దాంట్లో ఏదైనా ఎక్స్ట్రాగా ఆయిల్ ఉంటే అది కింద పడిపోతుంది. అంటే గిన్నె కింద ఉంది కదా, ఆ గిన్నెలో వచ్చేస్తుంది, పైన చక్కగా ఉండిపోతాయి. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఇంకో వాయి కూడా వేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలా కానీ వేసిన వెంటనే గెలకకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్గా ఇంకా ఏదైనా వీడియో చూడాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.